ఇదిగో ఏడు పైన ఉన్నాయా మరి అదే మరి ఈ కిందకి వెళ్ళట్లా సాగర్కి రావు. సో నేను ఏం జుగాడ్ చేశానంటే పక్కనున్న వాళ్ళు ఇసుకే లంబే బాల్ హేనా అచ్చి లగ్రీ అంటున్నారు. సో కాంప్లిమెంట్స్ ఆర్ నైస్ కదా. వ్యూ పాయింట్స్కి మనకి ఏదో రైవలరీ ఉన్నట్టుంది. ఏం వ్యూ ఉంది అక్కడ, ఏమీ లేదు. సాగర్ అయితే లిటరలీ అరుస్తారనమాట నన్ను. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అవర్ డే 2 అనమాట గ్యాంగ్టాక్లో. మార్నింగ్ 7:30 అయింది టైం. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి కిందకైతే వచ్చాము ఫ్రెష్ అయిపోయి. నిన్న రిసార్ట్స్కి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా, సో సరిగ్గా చూడలేదు వ్యూ ఎలా ఉంది ఏంటి అని. సో ఇప్పుడైతే మార్నింగ్ వ్యూ చాలా బాగుండింది అండ్ చాలా చలిగా కూడా ఉంది ఇక్కడ. సో అందరూ స్వెటర్స్ అండ్ జర్కిన్స్ అయితే వేసుకుని ఉన్నారు. రూమ్స్లో ఏసీ ఫ్యాన్ ఇవేమీ లేవన్నమాట. సో అంత చలిగా ఉంది. సో యూ కెన్ ఇమాజిన్. సరే కాసేపు ఎండ వస్తుంది కదా అని ఇక్కడ కూర్చున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిందని చెప్పారు. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు. ఇది నిన్న రాత్రి చూసాం కదా గ్రెయిన్స్ రెస్టారెంట్ అని చెప్పేసి. సో అదే ప్లేస్ అనమాట. సో బుఫే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నిన్న ఈవినింగ్ నుండి టీ కాఫీ ఏం తాగలేదు కదా. సో వీఆర్ లిటరలీ క్రేవింగ్ ఫర్ మార్నింగ్ కాఫీ. సో ఎప్పుడు అయిపోతుందో బ్రేక్ఫాస్ట్ కాఫీ తాగుదామా అని అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా అందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో ఈ లాబీ ఉంది కదా, ఇక్కడ కూర్చున్నారనమాట. సో నేను తినేసాను, కాఫీ కూడా అయిపోయింది. సో సాగర్ ఇక్కడ ఏదో ట్రిక్స్ చేస్తున్నారు. ఇంట్లో కూడా ఈ ట్రిక్ నాకు రాదని ఏడిపిస్తూ ఉంటారనమాట. నాకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఐ డోంట్ నో వై. ఈ కిందకి వెళ్ళట్లా సాగర్కి. మా గ్రూప్లో సాగర్ ఈజ్ అన్ ఎంటర్టైనర్ అనమాట. సో పిల్లల్ని ఆడించడం కానీ అండ్ హిస్ సార్కాస్టిక్ హ్యూమర్, సో అదైతే భరించలేమన్నమాట. సో మా పిల్లలదైతే ఆటలు ఇంకా అవ్వలేదు. వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారో వాళ్ళకే తెలీదు. సో కొంచెం తిని ఇంకా ఊరంతా తిరుగుతున్నారనమాట. వాళ్ళ గేమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేదాకా అయితే వాళ్ళు రెడీ అవ్వడానికి కూడా రారు. చూడండి ఎంత రిలాక్స్డ్గా ఆడుకుంటున్నారో. సో వాళ్ళు సాటిస్ఫై అవ్వాల్సిందే, ఆ తర్వాతే ఏదైనా పని స్టార్ట్ చేయగలం. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోవడానికి అయితే వెళ్తున్నాము. సైట్ సీయింగ్ పెట్టుకున్నాం కదా. సో రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి 9 అయింది. సో పిల్లలందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మా క్యాబ్స్ కూడా వచ్చేసినాయి. సో కిందకి దిగాలన్నమాట. ఇప్పుడు మేము ఉంటున్న ఆల్పైన్ రిసార్ట్స్ పైన ఉంటుంది, అంటే రెగ్యులర్ సిటీ నుండి చాలా దూరం ఉంటుంది. సో ఇక్కడ నుండి వెళ్ళాలంటే 45 minutes to 1 hour అలా పడుతుందన్నమాట మనం వెళ్ళే లొకేషన్ని బట్టి. సో స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బంజంక్రీ వాటర్ ఫాల్స్. అది వాటర్ ఫాల్స్ అండ్ పార్క్ కూడాను. సో 15 kilometers చూపిస్తుంది, బట్ వెళ్ళడానికి 45 to 50 minutes అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి 0 పాయింట్. ఇప్పుడైతే బంజంక్రీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. సో టైం వచ్చేసి 12 అలాగ అయింది. ఎగ్జాక్ట్లీ 45 minutes అయితే పట్టింది. అండ్ వీటి టికెట్ ప్రైసింగ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఆన్ సైట్ రెస్టారెంట్ ఉంటుంది అండ్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక క్యాస్కేడింగ్ వాటర్ ఫాల్ అనమాట. పార్క్ అంతా కూడా వాళ్ళ కల్చరల్ సిగ్నిఫికెన్స్ని చాలా ఆర్టిస్టిక్ వేలో అయితే చూపించారు. ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నైస్ గార్డెన్స్ ఉంటాయి, మంచి రాక్స్, సీటింగ్ ఏరియా ఉంటుంది. సో చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ జిప్ లైనింగ్ ఉంటుంది, రోప్ వాకింగ్, రాక్ క్లైంబింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కిడ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటారు. అక్కడ గజీబో ఉంది కదా, సో అదొక వన్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇక్కడ ఆర్టిఫిషియల్ లేక్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో బోటింగ్ కూడా యాక్టివిటీ ఉంటుందన్నమాట. నా ఇంట్రెస్ట్ అంతా కూడా ఈ కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, సో దాని మీదే ఉండింది. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో డిఫరెంట్ కల్చర్స్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ అవి దిగాలంటే వీళ్ళు కాస్ట్యూమ్ని బట్టి 200 or 300 అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్ అందరూ ఈ జిప్ లైన్ అయితే ఎక్కారనమాట. నాకు ఇక్కడ 2 different కాస్ట్యూమ్స్ అయితే నచ్చాయి, బట్ 2 కలిపి రావు. సో నేను ఏం జుగాడ్ చేశానంటే 300 పే చేస్తాను. సో డిఫరెంట్ క్యాప్స్తో అట్లాగా ఫొటోస్ దిగడానికి అయితే మాట్లాడాను. సో ఇది ఫస్ట్ లుక్ అనమాట.
ఇలా జ్యువెలరీ లాగా పెడతారు. సో పక్కనున్న వాళ్ళు ఇస్కే లంబే బాల్ హేనా అచ్చి లగ్రియే అంటున్నారు. సో కాంప్లిమెంట్స్ ఆర్ నైస్ కదా. ఇంకా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాము, వాటర్ ఫాల్స్లో కూడా దిగి. సో అవన్నీ కూడా నేను మినీ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట వేరొక ప్లేస్కి. టైం 2:30 అవబోతుంది, బట్ ఎవరికి అసలు ఆకలే లేదనమాట. సో ఇప్పుడు వచ్చిన ప్లేస్ వచ్చేసి తాషి వ్యూ పాయింట్. సో సాహత్ అయితే పడుకున్నాడు, సో అందుకే ఫ్రెండ్ దగ్గర వదిలేసి మేమైతే పైకి వెళ్ళాము త్వరగా. బంజంగ్రీ నుండి తాషి వ్యూ పాయింట్ రావాలంటే 1/2 అవర్ పడుతుంది. అండ్ నేను మర్చిపోయాను ఇది ఆర్బీ సైట్ అని. సో వీడియో తీస్తుంటే తను వద్దన్నారు. ముందైతే స్టెప్స్ ఎక్కాలన్నమాట, చాలా స్టెప్సే ఉన్నాయి. అండ్ డ్రిజిల్ కూడా స్టార్ట్ అయింది అండ్ బాగా చలిగా అయితే ఉండింది. సో ఇలా చిన్న షాప్ ఒకటి ఉంది, మ్యాగీ, సమ్ స్నాక్స్ అలాంటివి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా మనం పైకి వెళ్ళాలి వ్యూ పాయింట్ కోసం. వ్యూ పాయింట్స్కి మనకి ఏదో రైవలరీ ఉన్నట్టుంది. ఎక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళినా డ్రిజిల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో కరెక్ట్గా వ్యూ అనేది కనిపించదు. సో ఫైనల్లీ మెట్లయితే ఎక్కాము. బాబాయ్ చాలా మెట్లయితే అనిపించాయి. సో చూడండి ఏం వ్యూ ఉంది అక్కడ, ఏమీ లేదు. వెదర్ కనుక క్లియర్గా ఉంటే మనకి కాంచన్జంగా వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టెలిస్కోప్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఏదో ట్రై చేసాము జూమ్ చేసి అట్లాగా చూపించడానికి. సో ఎంతవరకు అయితే కనిపిస్తుందో నాకు ఐడియా లేదు. అండ్ సిటీ కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట యాక్చువల్గా ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే. ఇక్కడ పైన అయితే ఒక క్యాఫ్టేరియా ఉంటుంది, అలాగే ఒక సొవెనీర్ షాప్ కూడా ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్గానే డ్రెస్సెస్ అవి అవైలబుల్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ వాళ్ళ కల్చర్వి. అండ్ నేను ఇంకొక కాస్ట్యూమ్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. సాగర్ అయితే లిటరలీ అరుస్తారనమాట నన్ను, ఎన్ని కాస్ట్యూమ్స్ వేసుకుంటావని, బోర్ కొట్టదా నీకు అనేసి. సో నాకు అసలు బోర్ కొట్టదు. సో ఇదేదో కొరియన్ డ్రెస్ అంట, నేనేదో ట్రై చేశాను, అదొక బుట్టలాగా ఉండింది. ఈ కాస్ట్యూమ్ మీద మినీ వ్లాగ్ చేశాను. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ వెదర్ కూడా బాగా కాంప్లిమెంట్ చేసిందనమాట. ఇదే నేను చెప్పిన సొవెనీర్ షాప్. ఇక్కడ నుండి అయితే ఏం కొనలేదు, బికాజ్ ఈవినింగ్ షాపింగ్కి వెళ్తామన్నమాట. సో అక్కడ పర్చేస్ చేద్దామని. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము, బికాజ్ లంచ్ చేయలేదు అండ్ ఇంకా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. సో దీని కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా వస్తుంది, అది కూడా చూడండి. సీ యూ, బాయ్.